హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో వంట ఏంటో చూపిస్తారండి. ఏంటంటే ఏం స్పెషల్ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇదిగోండి, వేడి వేడి అన్నం ఒకటే వండాను, కర్రీ ఏమీ చేయలేదు. నా కర్రీ ఏంటో మీకు చూపిస్తారండి ఫ్రెండ్స్. ఇదిగోండి అన్నం, వేడి వేడి అన్నం ప్లేట్ వేసుకున్నాను. కారపొడి అంటే మనం కుక్కర్లో కూరలు వేసుకునే కారపొడి అంటే మళ్ళీ వేరే కారం అనుకోకండి ఫ్రెండ్స్. ఇదిగోండి, కర్రీ ఏం చేయాలనిపించలేదు నాకు. ఇదిగోండి కొంచెం ఉప్పు అంటే సరిపోయేంత ఉప్పు. దాంట్లో ఆయిల్ డబ్బాలో పోయడం బద్ధకంగా ఉంది. ఇదిగో ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. పోదాం అన్నాను, ఆయిల్ కూడా అయిపోయింది కానీ దగ్గర పడింది, కానీ నేనైతే డబ్బాలు అయితే పోయలేదు. ఇదిగోండి కడిగి అలాగే పెట్టేసాను. అంటే అక్కడ కూడా వర్క్ చేసి ఇక్కడ వంట చేసేసరికి సరిపోయిద్ది. ఇక మనము సరేలే వేద్దాం అంటే ఆయిల్ కూడా దగ్గర పడ్డది, అయిపోయిందంటే మళ్ళీ వేరే తెచ్చడానికి ఇందులో పోయచ్చు. ఇందులో ఆయిల్, ఉప్పు, కారం. ఇదిగోండి ఫ్రెండ్స్, పక్క దంచిన ఎల్లిపాయ ఫ్రెండ్స్. ఉప్పు కారం నూనె వేస్తే ఒక లెవెలు, అల్లం వెల్లి పేస్ట్ వేస్తే ఇంకో లెవెల్. అంటే అల్లం వెల్లి పేస్ట్తోనే ఈ అన్నానికి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి, నాకు ఇలా తినాలనిపించింది. మా ఆయన కూడా చెప్పాను, ఎల్లిపాయ దంచి పెడతాను, ఉప్పు కారం ఎల్లిపాయ వేసుకొని తినని చెప్పాను. ఆయన కూడా అలాగే తింటాను అన్నాడు. అందుకని నేను కర్రీ ఏం చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు టేస్ట్ చూసి చెప్తాను నేను. వేడి వేడి అన్నులు ఎల్లిపాయ వేస్తే స్మెల్ ఎలా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా తింటారా? మేమైతే తెలంగాణలో కాబట్టి ఇలా తింటాం. మీరు కూడా ఇలాగ తినరా? కామన్ బాక్స్లో కామెంట్ చేయండి. తినపోతే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. తెలిసింది చెప్పడం వల్ల తప్పేం లేదు కదా ఫ్రెండ్స్. మేము తిని ఎలా ఆనందపడుతున్నాం, మీరు కూడా అలాగే తిని ఆనందపడతారని చిన్న ఆశ, అంతే. అంటే ఇక్కడ బిర్యానీ అక్కడ బిర్యానీ బాగుంది, ఇక్కడ బిర్యానీ బాగుంది అని చెప్పుకుంటాం కదా, అది కూడా ఇలాగే ఫ్రెండ్స్. ఇదిగోండి, ఒక లెవెల్ ఉంది ఫ్రెండ్స్. వెళ్ళిపోయి వేసిన తర్వాత వేరే లెవెల్లో ఉంది. మామిడికాయ పచ్చడితో సమానంగా కనపడుతుంది స్మెల్ కానీ టేస్ట్ కానీ. ఓకే ఫ్రెండ్స్, మీరు లంచ్ అయిందా? కామన్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏమేమి కర్రీస్ కామన్ బాక్స్లో కామెంట్ చేయండి. మాది మాత్రం చూసారుగా కారం. బాయ్ ఫ్రెండ్స్.